ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో ముఖ్యమైన జాతరలు. ఇది పోటీ పరీక్షలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. నాగోబా జాతర ఇది హైదరాబాద్ జిల్లాలోని ఉన్నది. దీని గిరిజనుల గోండ ఆరాధ్య దేవత నాగోబాకు నిర్వహించే జాతర. కుమరమల్లన్న స్వామి జాతర మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నది. చందా తిరుపతిగా పిలుస్తారు. గోబులాంబ జాతర ఇది గద్వాల్లోని జిల్లాలోని ఉన్నది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు యాదాద్రి భువనగిరి లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఉన్నది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రము. శ్రీశైల ఉత్సవాలు తెలంగాణ పరంగా ప్రసిద్ధి చెందిన భక్తులకు ముఖ్యమైన క్షేత్రం. తెలంగాణ మరియు కర్ణాటక, బీహార్లలో ప్రసిద్ధిది. అనంతగిరి పద్మనాభ స్వామి ఇది వికారాబాద్ జిల్లాలో ఉన్నది. అనంతగిరి కొండలపై ప్రసిద్ధ ఆలయము. చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ఇది రంగారెడ్డి జిల్లాలోని ఉన్నది. కాళేశ్వర మూపేశ్వర స్వామి జాతర జయశంకర్ భూపాలపల్లిలో ఉన్నది. బాసర సరస్వతీ దేవి జాతర వసంత పంచమి నాడు చేస్తారు. ఇది నిర్మల్ జిల్లాలోనే ఉన్నది. జ్ఞాన సరస్వతీ దేవి ఇక్కడ ప్రసిద్ధైన దేవత. దీని యొక్క ప్రత్యేకత వచ్చేసి అక్షరాభ్యాసం కోసం దేశవ్యాప్తంగా ఎన్నెన్నో రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారు. మరికొన్ని ముఖ్యమైన జాతరలు. సమ్మక్క సారలమ్మ జాతర ఇది మేడారం జాతర అంటారు. ములుగు జిల్లాలోనూ ఉన్నది. సమ్మక్క సారలమ్మ ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఫాల్గుణ మాసంలోనే చేస్తారు. ఇది అడవుల్లోని ఆదిభక్త గిరిజన జాతర. లక్షలాది మంది కొనియాడడానికి నుంచి కోట్లకి మంది భక్తులకు పాల్గొంటారు. వేములవాడ రాజన్న జాతర రాజన్న సిరిసిల్ల శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయము. వనపర్తుల మల్లన్న జాతర మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఉన్నది. మల్లికార్జున స్వామి దేవాలయంలో తెలంగాణలోని ప్రముఖ శైవ జాతరలో ఒకటే. కేసరగట్టు శివరాత్రి జాతర మెదక్ ముంజదగిరి జిల్లాలోనే ఉన్నది. శ్రీ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి సమయంలో భారీగా జరుగుతున్నది. భద్రాద్రి సీతారాముల కళ్యాణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఉన్నది. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించే ఉత్సవం. పడవపాయల వనదుర్గ భవానీ జాతర ఇది మహబూబ్ నగర్ భవానీ జిల్లాలోనూ ఉన్నది. దేవి వనగడుగు భవానీ పడవపాయల గ్రామంలో మందిరం ఇలా ప్రసిద్ధి చెందింది. కొండగట్ట ఆంజనేయ స్వామి జాతర జోగులాంబ గద్వాల్ జిల్లాలోనూ ఉన్నది. శ్రీ ఆంజనేయ స్వామి హనుమాన్ భక్తులకు అధికంగా పూజల్లో పాల్గొంటారు. కొమరవెల్లి మల్లన్న జాతర సిద్దిపేట శ్రీ మల్లికార్జున స్వామి మల్లన్న జాతర అంటారు. తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రంలో ఇది ఒకటి. మరికొన్ని తెలంగాణలో ముఖ్యమైన జాతర మన్యకొండ వెంకటేశ్వర స్వామి జాతర బీరప్ప జాతర ఇది నాగర్ కర్నూల్లో ఉన్నది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ తదితర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తారు. మైసమ్మ జాతర ఇది హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా గ్రామ దేవతల ఆరాధనకు సంబంధించిన జాతర. పోచమ్మ జాతర తెలంగాణలోని అన్ని గ్రామాల్లో గ్రామదేవత పోచమ్మకు అత్యంత ముఖ్యమైన జాతర. ఎల్లమ్మ జాతర వరంగల్, మహబూబ్ నగర్, జనగామ తదితర ప్రాంతాల్లో ఇది నిర్వహిస్తారు. గ్రామ దేవతల ఎల్లమ్మ ఆరాధన. మల్లన్న సాగర్ పరిసర మల్లన్న జాతర సిద్దిపేట. భీమన్న జాతర కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో దీన్ని జరుపుతారు. గట్టుపల్లన్న జాతర నారాయణపేటలో జరుపుతారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సింగరేణి భద్రపల్లి జిల్లాలోనే చేస్తారు.
కృష్ణా నది తీరంలో ఇది ప్రసిద్ధిగా చేస్తారు. రాయప్ప దేవాలయ ఉత్సవాలు ములుగు జిల్లాలోనే చేస్తారు. దీని యొక్క ప్రత్యేకత కాకతీయ కళాశైలి కొలతలతో పాటు దీన్ని జరుపుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.